Hi friends, I'm Shivasai Realtor. This is day 3 of Learn Real Estate in 30 Days series. ఈ రోజు మనం టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. అందులో మేజర్ గా 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. ఇది మనం ఉండటానికి ఆర్ రెంటల్ పర్పస్ కి యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఆర్ విల్లాస్ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కిందకి వస్తాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు కావాలి, సో డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మీడియం టు హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రిటర్న్స్ కూడా మీడియం గానే వస్తాయి. అండ్ ఇందులో సెకండ్ వన్ ఏంటి అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆఫీస్ బిల్డింగ్స్, రీటైల్ షాప్స్, షాపింగ్ సెంటర్స్, హోటల్స్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్ ఇవన్నీ కూడా కమర్షియల్ కిందకి వస్తాయి. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టెనెంట్స్ లాంగ్ టర్మ్ ఉంటారు, సో లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ హై ఉంటుంది, రిటర్న్స్ కూడా హై ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నీడ్స్ కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్, వేర్ హౌసెస్, గోడౌన్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ లాజిస్టిక్ హబ్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లీజ్ అనేది చాలా లాంగ్ టెన్యూర్ ఉంటుంది, సో రిటర్న్స్ అనేవి లాంగ్ టైం వస్తాయి బట్ వెరీ స్లో అండ్ స్టడీగా ఉంటాయి అన్నమాట. ఫోర్త్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ల్యాండ్. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్, ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ కోసం యూజ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ లో ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా మీడియం గా ఉంటాయి. ఒకవేళ పేషెన్స్ ఉండి లాంగ్ టైం హోల్డ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ సెకండ్ది డెవలప్డ్ ల్యాండ్. ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, కన్స్ట్రక్షన్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. లో నుంచి మీడియం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ రేంజ్ లో ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో కూడా పేషెన్స్ ఉండి లాంగ్ టైం హోల్డ్ చేయగలిగితే దీంట్లో హై రిటర్న్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు చెప్పిన 4 టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో మీ దగ్గర డబ్బులు ఉంటే ఏ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.